స్నేహం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం స్నేహం. ఈ స్నేహం అన్నది పసితనంలో ఊరికి ఆటలాడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, చక్కగా స్కూల్కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటి అలా ఉంటుంది నా స్నేహం. అంటే స్నేహానికి ఉన్న విలువ కానీ, ఆ స్నేహం పట్ల ఇష్టం కానీ తెలియకుండానే చెలిమి అన్నట్టుగా ఉంటుంది. బాల్యంలో ఉండే చెలిమి అంతా కూడా అమాయకత్వంతో కూడిన చెలిమి అది. ఇంకా కాలేజీ లైఫ్లో వచ్చేసరికి అక్కడ తోటి విద్యార్థులతో కలిసి మనం పంచుకునే భావాలు, అలాగే కలిసి స్కూల్కి కాలేజీకి వెళ్ళడం రావడం, ఇలా కొన్ని ఇష్టాలతో కూడిన స్నేహం కలుస్తుంది. ఏదైనప్పటికి కూడా జీవితంలో స్నేహం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనిషిని సేద తీరుస్తుంది. ఏదన్నా కూడా మన రక్త సంబంధికులు కూడా చెప్పుకోలేని విషయాలు మన స్నేహితుడికే చెప్పుకోగలుగుతాం. మన ప్లస్ మైనస్ రెండింటినీ కూడా అర్థం చేసుకునేవాడు అసలైన స్నేహితుడు. అంటే మనం బాగా ఉన్నప్పుడు, అందరిలో పేరు పలుకుబడి ఉన్నప్పుడు, మన చుట్టూ తిరిగి, మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదైనా నష్టాలు కలిగి కొంచెం దుఃఖంలో ఉన్నప్పుడు మన తోడు లేని వాడు ఎవరికి కూడా మన స్నేహితులు కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత బాగుంటే అందరూ బాగుంటారు. చుట్టాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరి విలువ వాడికే ఉంటుంది. కానీ కష్టంలో ఉన్నప్పుడు నీకు నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేను ఉన్నాను అని చెప్పేవాడు అసలైన మనసుకు దగ్గరగా వచ్చే స్నేహితులు. ఈ స్నేహం అన్నది ఎలా ఉంటుందంటే, కాలనీ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే మనకి కాలేజీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఒక వయసు వచ్చాక, పరిణితి వచ్చాక మనకి భావస్వారూప్యం ఉన్న వాళ్ళతో మనకి స్నేహం కలుస్తుంది. ఆ స్నేహం చిరకాలం ఉంటుంది. ఎందుకంటే రక్త సంబంధాలు అన్నవి మనకు తెలియకుండానే ఏర్పడిపోతాయి, మన పుట్టుకతోటే, మన అమ్మ నాన్న ద్వారా. కానీ వాటిల్లో అవి బాగున్నా బాగోపోయినా కూడా కంటిన్యూ అయిపోతాయి. ఎందుకంటే చుట్టరికం కాబట్టి, బంధుత్వం కాబట్టి, కావలించుకున్నా కాటేసుకున్నా అన్నట్టుగా తప్పనిసరిగా అవి నిలబడి ఉంటాయి జీవితాంతం కూడా. ఇదేంటంటే నిలబెట్టుకోవాల్సింది ఏంటంటే స్నేహం. ఒక్కసారి ఒక మనిషి పట్ల ఇష్టంతో, ఆరాధనా భావంతో, అభిమానంతో మనం మనసులో ఒకసారి వాళ్ళకి స్థానం కల్పించామంటే అది ఆ స్థానం సుస్థిరంగా ఉంటుంది. ఒక పరిణితి వచ్చాక చేసే స్నేహాలన్నీ చాలా పటిష్టంగా ఉంటాయి. కాకపోతే ఎంత స్నేహం ఉన్నా, ఎంత ఏదున్నా కూడా స్నేహితులు ఉన్నారు కదా మనం చుట్టాలు అక్కర్లేదు అని అనుకోకూడదు. చుట్టాలు ఉన్నారు కదా స్నేహాలు ఎందుకు అనుకోకూడదు. మనిషికి తోడు ఎప్పుడైనా అవసరం. ఆ తోడు అన్నది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, మనకి ఎలా ఉపయోగపడుతుందో అన్నది ఎవరికి తెలియని విషయం. ఎవరితోటైనా సరే మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే స్నేహంలో అరమరికలు లేని స్నేహంలో కొన్ని పంచుకోవచ్చు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రమాదంగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా స్నేహం కూడా ఒకసారి ఎన్నేళ్ళో దశాబ్దాలుగా ఉన్న స్నేహం కూడా ఒకసారి ఎందుకో వికటించి స్నేహితులు దూరం అవుతారు. అటువంటప్పుడు వాళ్ళల్లో ఉన్న సుగుణాలే మనం గుర్తుపెట్టుకోవాలి తప్పితే వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న బలహీనతలు, వాళ్ళు చెప్పుకున్న కష్టాలు అవి దృష్టిలో పెట్టుకుని అవి 10 మందికి చెప్పి అది చేయడం అనేది కూడా కుసంస్కారం అవుతుంది. ఆ స్నేహధర్మం కాదది. ఎందుకంటే ఇవాళ విడిపోవచ్చు, రేపు మళ్ళీ ఎప్పుడు కలవచ్చు. ఎందుకంటే పటిష్టమైన స్నేహాలు ఎప్పుడు కూడా పూర్తిగా పోవు. దూరం అయినా కూడా కొన్ని కారణాల వల్ల మనసులో అభిమానం అలా ఉంటుంది. కానీ అది గుర్తుపెట్టుకుని ఒకరికొకరు శత్రువుల మటుకు మారకూడదు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంత వాదించుకోవచ్చు, దెబ్బలాడుకోవచ్చు, మళ్ళీ కలవచ్చు. కానీ పరోక్షంగా మటుకు ఎవరికి హాని చేయనిదే అసలైన స్నేహం. ఈ స్నేహాన్ని మటుకు అందరూ కాపాడుకుంటే ఎప్పుడు కూడా మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మనకు సినిమా చూసామనుకోండి, ఎక్కడైనా ఊరు వెళ్ళామనుకోండి, ఏదో ఒక ఆనందం కలుగుతుంది. ప్రకృతిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఏదైనా ఇష్టమైన తిన్నప్పుడు, అలాగే మనం ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్కి ఉన్న అభిరుచులు, ఇష్టాలు అన్నీ మనతో కలబోసుకున్నాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా గుర్తుకొస్తారు. అంటే అలా ఎవరు తోడు లేని అనుభూతి ఏది ఉండదు మనకి. ఒక తోడుతో పంచుకున్నది ఏదైనా మన స్నేహితులతో పంచుకున్న అనుభూతులు అవి చాలా మధురంగా ఉంటాయి. ఇలా కలిసి వెళ్ళాం కదా, కలిసి తిరిగాం కదా అని చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్ని రకాల ఫ్రెండ్స్ తోటి, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ, కాలనీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడో అక్కడికి వెళ్తూనే ఉంటాం. ఇంకా మన క్లోజ్ ఫ్రెండ్స్, మనం అంతటి మనం ఏర్పరచుకున్న ఫ్రెండ్స్, సాహిత్యపరంగా కానీ, సంగీతపరంగా కానీ, సామాజికంగా కానీ, అంటే సామాజిక సేవలో కూడా మనం ఎంతోమంది కలుస్తూ ఉంటారు భావస్వారూప్యం ఉన్నవాడు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సర్కిల్స్ ఉంటాయి. అంటే
ఇంతమందితోటి కూడా వాడు మమేకమై ఉంటున్నారంటే వాడు అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అనిపిస్తుంది. ఇంకా పర్సనల్గా వస్తే నేను కూడా ఆ కోవలోకి చెందుతాను. నాకు కూడా చాలామంది మంచి మంచి అంటే స్నేహితులు విభాగాలని అనుకోకూడదు, కానీ ఎక్కడైనా స్నేహమే, కానీ రకరకాలుగా ఆ స్నేహం అనేది విస్తరించి ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోయిన భావం కానీ నిరాశాభావం కానీ దుఃఖం కానీ కలగదు. ఎవరో ఒకళ్ళ తోటి మనం టైం స్పెండ్ చేయడం, మనకున్న బాధలు ఇబ్బందులు ఓవర్కమ్ చేసుకోవడం వల్ల జీవితంలో ఆనందమే దక్కుతుంది. అందుకని స్నేహం చాలా అపురూపమైంది, కాపాడుకుంటూనే ఉంటుంది. అది కల్మషం లేకుండా, పరోక్షంగా విమర్శలు లేకుండా, ఏదున్నా కూడా నీ తప్పు అంటే తప్పు అని ఎదురుకుండా చెప్పాలి. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఈ రకంగా ఉండాలని చెప్పాలి. అటువంటి వాడే కరెక్ట్ అయిన స్నేహితుడు. అంతేగాని ఎదురుకుండా తీయగా మనం మాట్లాడి వెన్నుపోటు పొడిచే స్నేహాలు మటుకు చేయకండి. సాధ్యమైనంత వరకు మీ స్నేహితులతో మీరు నిజాయితీగా ఉండండి. మనం ఏదిస్తే మనకు అదే దక్కుతుంది. మనం నిజాయితీగా ఉండి ప్రతి ఒక్కటి కూడా ఉంటే అరమరికలనే స్నేహం ఉండాలి, లేదా పరిచయంగానే ఉంచుకోవాలి. అందుకని స్నేహాన్ని మటుకు తక్కువగా చూసుకోకండి. స్నేహం విలువ చాలామందికి తెలియదు. 10 మందితో ఇవాడు ఒకరితో కనిపిస్తూ ఉంటారు, రేపు ఇంకొకరితో కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్ స్నేహాలు కాదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు క్లాస్మేట్స్ కూడా, స్కూల్ మేట్స్ కూడా మనం కలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈయనని చెప్పి చిన్నప్పుడు 10th చదివిన వాళ్ళు, ఇంటర్లో చదివిన వాళ్ళు కలుస్తూ ఉన్నారు. ఎందుకని? చిన్నప్పుడు వాళ్ళందరితో ఉన్న స్నేహాన్ని మర్చిపోలేక మళ్ళీ ఎన్ని దశాబ్దాలైనా కూడా వాళ్ళు కలుస్తున్నారు. ఇది స్నేహానికి ఉన్న విలువ. ఇది గమనించి చక్కటి స్నేహితులను ఏర్పరచుకోండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.